మహాపరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, మా నమ్మదగిన దేవా, నీ దయలోని కృపలో నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలు కాపాడచ్చు. నీ పాదాల దగ్గర నిన్ను స్తుతించడాన్ని, ఆరాధించడాన్ని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. గల్లుమని యొగ్గులమని కాదు కానీ కేవలం నీ కృప చేత నన్ను మమ్మల్ని అందరూ కూడా అయా భద్రపరిచిన విధానం బట్టి వందనాలు. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరచిన ప్రభా అయా తండ్రి నాయన వినగల చెవులు గ్రహించుకునే మనసు మాకు దాచి నిద్రమొత్తున పరధ్యానం మనసు విడిపించండి. సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాగా ప్రభా మీరే నాతో మాతో మాట్లాడు, మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. చాలు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి యోహాను ఆయన యొక్క దాసుడితోటి అలాగే తనతో పనిచేస్తున్న పరిచారకుడితోటి ఈ మాటలు గాయు అనే వ్యక్తికి శుభమని చెప్తూ ఆయన ఈ మాటలు తెలియచేస్తున్నాడు. ఏమన్నాడంటే ఇక్కడ, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అంటే పూర్వకాలము ఇవన్నీ పత్రికలు చదువుతుంటే మనకి ఉత్తరాలు రాసుకున్న రోజులు గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఈ ఆఖరిలో చూసినట్టయితే వాళ్ళని అడిగని చెప్పు, వాళ్ళతో ఎలా ఉన్నారు, వాళ్ళందరికి వందనాలు చెప్పు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఈ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు పూర్వకాలం మనం కూడా ఇలాగే ఉత్తరాలు రాసుకున్నప్పుడు పలానా వాళ్ళు బాగున్నారా, పలానా వాళ్ళు బాగున్నారా, వాళ్ళని అడిగారని చెప్పు, ఈ మాటలన్నీ మనకి ఇప్పటివరకు కాదులే కానీ కొంచెం ఒక 20 సంవత్సరాల ముందున్న వాళ్ళందరికీ కొంచెం లెటర్స్ రాసిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా కొంచెం అవగాహన వస్తూ ఉంటుంది. అలాగే మరి ఆ దినాల్లో మరి వాళ్ళంతా కూడా పత్రికలు రాసుకుంటూ ఒకరికొకరు బలపరుచుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ గాయు అనే ఆయనకి యోహాను ఏం చెప్తున్నాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అంటే ఒక క్రైస్తవుడు ఆత్మలో వర్ధిల్లటం మాత్రమే కాదు, శారీరకంగా కూడా వర్ధిల్లాలని మనం కోరుకుంటున్నాం. నిజమే, కొంతమంది శారీరకంగా వర్ధిల్లుతారు, ఆత్మీయంగా వర్ధిల్లాలని కూడా కోరుకుంటూ ఉంటారు. మనుషుల్లో వర్ధిల్లటం అంటే అభివృద్ధి చెందటం అని అర్థం. వర్ధిల్లటం అంటే వాళ్ళు అభివృద్ధి చెందటం అని అంటారు. అంటే ఎలాగ అభివృద్ధి చెందుతారు, ఎలా అభివృద్ధి చెందుతారు అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఆత్మీయంగానూ అభివృద్ధి చెందుతారు, అలాగే శారీరకంగానూ అభివృద్ధి చెందుతారు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఈ 3 విషయాలు కూడా, అన్ని విషయాలంటే ఆత్మీయంగానూ వర్ధిల్లాలా, శరీరంగానూ వర్ధిల్లాలా, ఆర్థికంగా కూడా వర్ధిల్లాలని ప్రతి ఒక్కరు కూడా మనం కోరుకుంటాం. అలాగే ఒకవేళ ఎవరైనా శారీరకంగా గనక మరి అభివృద్ధి అనేది వాళ్ళలో లేకపోతే తల్లిదండ్రులకు కలిగే వేదన ఇంత అంత కాదు. శారీరకంగా కొంతమంది వాళ్ళలో ఎదుగుదల లోపించిన మనుషులను కొంతమంది కనపడుతూ ఉంటారు. అవును, ఎందుకంటే అలాంటి ఎదుగుదల ఎప్పుడైతే లేకోకుండా ఆగిపోయిందో డౌన్ సిండ్రోమ్ అంటారు. ఇంకొక భాషలో మన తెలుగులో చెప్పడం మరుగుజ్జుతనము. వాళ్ళు 3 అడుగులు 2.5 అడుగులు మాత్రమే ఉంటూ ఉంటారు కదా. అలాగూ అంత తక్కువ హైట్లో ఉన్నప్పుడు మరి వాళ్ళ తల్లిదండ్రులు చాలా మానసికంగా వాళ్ళు కుంగిపోతూ ఉంటారు. మరి ఒక శారీరకంగా ఎదుగుదల లోపించినప్పుడే మనం ఎంతో బాధపడతామే. మందిరానికి వస్తున్న మన జీవితాల్లో కొన్ని సంవత్సరాల నుంచి మనం మందిరానికి వస్తూ కూడా ఆత్మీయ ఎదుగుదల లేకపోతే వాళ్ళని కూడా ఏమంటారు తెలుసా? ఆత్మీయ మరుగుజ్జుతనము. ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్ళు ఉయ్యాల్లో ఉండి మీసాలు మేలేసినట్లుగా ఉంటుంది. ఎక్కడ ఉయ్యాల్లో పడుకుని మీసాలు మేలేసినట్టుగా ఉంటుంది. ఉయ్యాల్లో పడుకుని మీసాలు మేలేస్తే ఉపయోగం ఏమైనా ఉంటుందా?
అంటే వాడిని చూసుకుని మురుసుకుంటమే, వాడి వల్ల ఉపయోగం ఉండదు. అలాగే దేవుని మందిరానికి వస్తున్న మన జీవితాల్లో 10 సంవత్సరాలు రావచ్చు, 20 సంవత్సరాలు రావచ్చు, 30 సంవత్సరాలు రావచ్చు. మన ఆత్మీయ యాత్రలో గనక ముందుకు సాగపోతే దాన్ని ఏమంటారంటే డౌన్ సిండ్రోమ్ అంటారు. అంటే మరుగుజ్జుతనము, ఆత్మీయ మరుగుజ్జుతనము అంటారు. అంటే ఈ లోకంలో మనము అన్ని విషయాల్లో కూడా ఎదగాలనుకుంటున్నాం, కానీ ఆత్మీయంగా కూడా మనము ఎదగాలని ప్రతి క్రైస్తవుడు కూడా మనము ఒక నియమము కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ గాయతో చెప్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఎందుకు ఆ మాటలు అంటున్నాడంటే ఆ రోజుల్లో పరిచర్య చేయడం చాలా కష్టం. ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, నిందలు, శ్రమలు, కొన్నిసార్లు భయంకరమైన హింస. అలాంటి సిట్యువేషన్లో కూడా వాళ్ళు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారు, కానీ కొన్నిసార్లు చాలా పేదరికంలో కూడా వాళ్ళు నలిగిపోతూ ఉండేవాళ్ళు. ఈ రోజున మనము దేవుని కృపను బట్టి మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఆర్థికంగా కూడా మనకి సహాయం చేస్తున్నాడు. మరి ఈ రోజున ఆర్థికంగా ఒకవేళ ఎదుగుదల లేని, అభివృద్ధి చెందని వారి కుటుంబాలు ఏమంటారు వాళ్ళని? అంటే అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళని మనం చెప్పాలంటే పేదవారు అనొచ్చు, అంతేనా? వైట్ కార్డు ఎవరికి ఇస్తారు? పేదవారికే కదా ఇచ్చేది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కొన్నిసార్లు ప్రభుత్వ పథకాలు కూడా కొన్ని పొందుకుంటూ ఉంటారు. ఎవరు? అందరూ పొందుకుంటారా? ప్రభుత్వ పథకాలు ఇచ్చేవారికి ఎవరు అంటే బిలో పావర్టీ, అంటే వాళ్ళు ఆర్థికంగా బాగా మరి ఇబ్బంది పడుతున్న పేదవారిని చూసి ప్రభుత్వం వారు వాళ్ళకి ఏం చేస్తారంటే ఉచితంగా బీమా ఇప్పుడు ఇచ్చేది రూపాయికి ఇస్తున్నారా? ఉచితమేనా? సరే, ఏదైనా అది పెద్దవాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారని ఉచితంగానే వాళ్ళకి బియ్యం ఇవ్వాలని అలాగే వాళ్ళకి ఆలోచించి కొన్నిసార్లు వాళ్ళకి కొన్ని స్టోర్లో షుగర్ కానీ మాకు ఇదివరకు కిరోసిన్ ఇలాంటివి కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు పేద స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ప్రభుత్వం వారు కొంత ఆర్థికంగా లేవనెత్తాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఈ రోజున నీవు ఆత్మీయంగా కూడా ఎదగాలని మనసు మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి ఆత్మీయత అంటే ఈ రోజున నీ ఆత్మ కూడా వర్ధిల్లాలి. అసలు ఆత్మ అంటే ఏంటో తెలుసా? ఆత్మ కనపడద్దా? ఆత్మ కనపడదు. ఆత్మ ఆకారం లేనిది, అది అదృశ్యంగా ఉంటుంది. నిజమే. ఆత్మ అనేది ఎవరిలో ఉంటుంది చెప్పండి పోనీ? మనుషుల్లోనే ఉంటుంది. మనుషుల్లో ఉంటుంది. 3 ఉంటాయి కదా ఒక మనిషిలో: ఆత్మ, శరీరము, ప్రాణము. ఇవి మనిషిలో ఉంటాయి. కుక్కలో ఏముంటాయి? ఏముంటాయి చెప్పండి? శరీరం కనపడద్ది, ప్రాణం కనపడద్ది. పక్షుల్లో కూడా శరీరం కనపడద్ది, ప్రాణం కనపడద్ది. ఆత్మ అనేది అది ఒక మానవులకు మాత్రమే దేవుడిచ్చాడు. ఈ లోకంలో ఎవ్వరికీ కూడా అలాంటి అవకాశం లేదు, ఏ ప్రాణికి కూడా లేదు. అందుకని మానవులకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు ఆత్మలో కూడా వర్ధిల్లాలి, ఆత్మలో కూడా నీవు అభివృద్ధి చెందాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ రోజున నేను తీసుకున్న అంశం కూడా ఏంటంటే ఆత్మీయ అభివృద్ధి అసలైన అభివృద్ధి. చెప్పండి ఏంటిది? ఆత్మీయ అభివృద్ధి అసలైన అభివృద్ధి. అంటే ఈ లోకంలో నువ్వు అన్ని విషయాల్లో శారీరకంగా అభివృద్ధి చెందుతున్నావు, అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నావు, కానీ నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు మనల్ని ప్రేమించి మనందరము కూడా దేవుని యొక్క రాజ్యములో ఉండాలంటే ఆత్మరక్షణ అనేది అవసరము. ఏమవసరం మనకి? ఆత్మీయంగా మనమందరం కూడా నిజమే. ఎందుకంటే ఆత్మకు చావు లేదు, ఆత్మకు ఎప్పుడు కూడా నిత్యత్వం అనేది ఉంటుంది. దానివల్లే మనిషికి ఏమొచ్చిందంటే నిత్యత్వం అనేది మనిషికి కూడా దేవుడు ఇచ్చాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా అలాంటి అవకాశాలు లేవు. ఏ ప్రాణికి అవకాశం లేదు. ఒక మానవులకు మాత్రమే ఇక్కడ కన్నుమూస్తే ఒకవేళ రక్షించబడిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారని విశ్వాసంతో మనం ఆత్మయాత్రలో ముందుకు సాగుతున్నాం. అవును, అందుకని ప్రభు చెప్పారు, మీ హృదయాలు కలవరపడనివద్దు, మీ హృదయాలు
అవును, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికే మీకు ముందుగా నేను వెళుచున్నానని యేసుప్రభు వారు చెప్పారు. అందుకని ఆ మాట చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడు. దేవుని రాజ్యములో వెళ్ళాలంటే మనందరికీ కూడా ఆత్మీయ రక్షణ అనేది అవసరము. మనం ఆత్మీయంగా మనము ఎదగాలంటే దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ఏం చేయాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనమందరం కూడా ఆ రక్షణ అనుభవం సంపాదించుకోవాలి. యేసు ప్రభు అందుకని అన్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూద్దాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని అంటూ ఒక మాట అక్కడ ఏమన్నంటే, మీలో విశ్వసించని కొందరున్నారని వారితో చెప్పాను అని ఉంది. ఏమన్నాడు? మీలో విశ్వసించని వారు కొందరు. అప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నారు. ఎప్పటికీ కూడా చాలామంది కూడా ఆత్మయే మనల్ని జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటే ఈ రోజున మరి ఎందుకు బతుకుతున్నావు, చచ్చిపో అంటారు. నిజమే, ఈ రోజున చాలామంది కూడా ఆత్మ విషయంలో మనసు ఉంచట్లేదు. ఇందాడ మన ఉత్తరపత్రాలు చదువుకున్న వాక్య భాగంలో రోమీలు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ అపోస్తులైన పౌలు గారు చక్కని మాట చెప్పాడు. అక్కడ శరీరానుసారులు శరీర విషయముల మీద ఏమన్నాడు? అక్కడ శరీరానుసారులు అంట శరీర విషయమే మనసు వస్తారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఆత్మానుసారులు ఎక్కడ ఉంచుతారంట? ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనసేమో మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము. ఆత్మానుసారమైన మనసు ఏముంటుందంటండి? జీవమును సమాధానమునై ఉన్నది. ఈ రోజున మనం జీవము గల దేవుని బిడ్డలుగా ఆరాధిస్తున్న మనందరం కూడా మనం శరీరానుసారంగా జీవించడానిక, ఆత్మానుసారంగా జీవించడానిక 2 కేటగిరీస్ చెప్పాడు అక్కడ. ఒకళ్ళు ఆత్మానుసారులు అన్నాడు, రెండోడు శరీరానుసారులు అన్నాడు. అంటే ఈ లోకంలో ఆత్మానుసారులు ఆత్మ విషయమే మనసు ఉంచుతారంట, శరీరానుసారులు వాళ్ళు ఎక్కడ ఉంటారండి, వాళ్ళు ఏ ఊరిలో ఉంటారని అనుకోబాకండి. మన ఆత్మీయ యాత్రలో మనం అందరం కూడా ఒకవేళ నువ్వు ఆత్మీయంగా ఎదగాలనుకుని నువ్వు ఆత్మానుసారంగా నువ్వు బ్రతకాలనుకుంటే నువ్వెప్పుడూ కూడా దేవుని సంతోషపెట్టే మనసు నీలో ఎప్పుడు దేవుడు ఆ హృదయంలో పెడతాడు. లేదు, నువ్వు శరీరానుసారమైన మనసు కలిగిన వ్యక్తి అనుకో, ఇక ఆదివారం వచ్చిందంటే మాంసం తెచ్చుకోవాలా, చేపలు తెచ్చుకోవాలా, ఇంకా ఆ కోడి తెచ్చుకోవాలి, ఈ కోడి తెచ్చుకోవాలంట. ఇక నువ్వు ఎంతసేపు మటన్ కొట్టుకాడికి వెళ్ళి వెనక కండ వచ్చేదా కూర్చున్నట్టాగా ఉంటావు. ఆ చేపలోడు ఎప్పుడు వస్తాడా మా ఇంటికి వచ్చి ఆడు ఎప్పుడు చేసి పెడతాడని నువ్వు గిన్నెచ్చుకుని అక్కడే కూర్చుంటావు. అంటే ఈ రోజున నువ్వు దేవుని బిడ్డలుగా దేవుని యొక్క ఆత్మానుసారంగానే ఉన్న వ్యక్తివైతే నువ్వు దేవుని విషయాలు కూడా మొదట నువ్వు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కూడా సమయానికి దేవుని మందిరానికి వెళ్ళటానికి నీకు నువ్వు సిద్ధపడతావు, నువ్వు సిద్ధపరుస్తావు కూడా. నిజమే. అందుకని ఇంకొక చోట చెప్పాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం కూడా చదువున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. యేసు ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచితేనే నువ్వు నిత్య జీవము గెలుతావు. శరీరానుసారంగా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అనుకుంటే అలాగే ఉంటే ఈ లోకంలో దేవునికి రాజ్యానికి మనం వెళ్ళలేం. అవును, అందుకని మనకి వైద్యుడైన లోకా గారు 4 ధనవంతుల గురించి చెప్పాడు. ఎంతమంది అన్నాడు? 4 ధనవంతుల గురించి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళలో ఒక 3 ఆర్థికంగా అభివృద్ధి చెందటమే అభివృద్ధి అనుకున్నారు. ఈ రోజున మాకు ఉన్న సంపదలే మాకు ముఖ్యం అనుకున్నారు. కానీ ఒక వ్యక్తి ధనవంతుడైనా సరే దేవుని కొరకు విడిచిపెడతాక ఆయన సిద్ధపడ్డాడు. అవునండి, ఒక ధనవంతుడు ఎవరో ముందు మీకు చెప్పాలనుకున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయంలోకి రండి.
16వ వచనం నుంచి 20వ వచనం చూద్దాం. వైద్యుడైన లూకా గారు నలుగురు ఎంతమంది ధనవంతుల గురించి చెప్పాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. చాలు. ఇక్కడ ఒక ధనవంతుడి గురించి చెప్తున్నాడు. ఈ ధనవంతుడు ఏమని ఉపమానం చెప్తున్నాడు? ఆయన అంటున్నాడు, నా పంట కూర్చుంటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను అనుకొనెను. అంటే ఆలోచించుకుని ఇలాగ నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని సమకూర్చుకొని నా ప్రాణంతో అంటున్నాడు, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించు అంటున్నాడంట. ఎవరితో చెప్తున్నాడు? నా ప్రాణంతో చెప్తున్నాడు. చూడండి, కొన్నిసార్లు దావీదు భక్తుడు చెప్తాడు, ఏమన్నాడు? నా ప్రాణమా, 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని. అంటే ఆయన దావీదేమో సుఖించు అంటే ఈయనేమంటున్నాడు? నా ప్రాణమా సుఖించు అంటున్నాడు. స్తుతించటం వేరు, సుఖించటం వేరు. నిజమే. ఈ రోజున దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఎన్ని కార్యాలు జరిగించాడో, ఎన్ని అద్భుతాలు జరిగించాడో దావీదు దేవుని ఎందుకు స్తుతిస్తున్నాడో తెలుసా? దావీదు అన్నాడు, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములకు దేన్ని మరవదు. ఈ ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించు, ఎంజాయ్. ఈరోజున మనుషులలో ఎప్పుడు కూడా సంతోషించడానికే. నిజమే, ప్రభువే చెప్పారని ఆనందించండి. మరలా చెప్పుదును, మనం ఎప్పుడు ఆనందించటమే. ఈ రోజున కొన్నిసార్లు ఆనందం అవసరమే, కానీ ప్రభువులో ఆనందించడం మరి ముఖ్యము. లోక సంబంధమైన ఆనందం అది కొంతకాలమే ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన సంతోషం అది యుగయుగాలు ఉంటుంది నీతోటి. మరి యుగయుగాలు ఉండే ఆ సంతోషము కొరకు ఈ భూమి మీద నీవు ఏం చేయాలి తెలుసా? నీ హృదయమంతుడితో ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మనం గడపటం నేర్చుకోవాలి. అవునండి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది కూడా వారు ధనమే శాశ్వతం అనుకుంటూ, ధనమే సమస్తం అనుకుంటూ కూడా ఈ రోజున చాలామంది కూడా వాటి వైపే చాలామంది వెళ్తున్నారండి. అవునండి. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. అక్కడ లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం చదువునాను. అక్కడ లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. వాని జీవమునకు మూలము కాదు. ఈ లోకములో ఒకడు బాగా ధనము సంపాదించుకోవాలనుకోవచ్చు అనుకునే వ్యక్తి అంట, అతని జీవానికి అది మూలము కాదు. అవును. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే తిమోతితో చెప్తాడు చూరా, ధనాపేక్ష అంట. ఏమన్నాడు అక్కడ? సమస్త కీళ్లకు 6వ అధ్యాయము 7వ వచనం. రండి, 1 తిమోతిలో 6వ అధ్యాయం 7-8 వచనాలు గబగబా చదువునాను. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, దీనిలో నుండి మనం ఏమీ కూడా తీసుకుని వెళ్ళలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఏం చేయాలంటండి? అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొందడం. అసలు తృప్తి అనేది మనిషికి ఉంటే ఇంత దాకా ఎందుకు వెళ్తా చెప్పండి? సామెతల గ్రంథకర్త రాశాడు, తృప్తి పడని ఉన్నాయని. ఈ లోకంలో మనుషులలో ఆ తృప్తి లేక ఇంకా ఈ రోజున ఏ అధికారాన్ని మీరు పట్టుకున్నా చూడండి, కోట్లు దొరుకుతున్నాయి. మరి ఎక్కడ దొరుకుతున్నాయి అర్థమై సావట్లా. మనకేమో అసలుకి ఏదన్నా చిన్న ఇల్లు కట్టుకుందామంటేనేమో మనకు తన మొలకలైపోయి ఏం చేయాలో అర్థం కాక పైకి చూస్తా గుడ్లు బయటకు వస్తున్నాయి మనకి.
కొంతమందికి ఏమో 100 ఎకరాలు కొంటున్నారంట. మరి భూమిలో మొన్న అయితే బీహార్లో ఒక చోట అయితే తార్పాలిన పట్టాలతో సహా భూమిలో కప్పేశాడు. కోట్లు డబ్బులు. ఎలా అసలుకి మిషన్లు లెక్కేలేక ఆగిపోతున్నాయి, వేడెక్కిపోతున్నాయి అంట. ఎన్ని కేజీలు బంగారాలు ఉంటున్నాయో వాళ్ళకి అర్థం అవ్వట్లేదంట. మరి వాళ్ళ పుణ్యం అంటే బంగారం రేటు కూడా పడిపోతుంది ఏంటో మరి. ఈ రోజున కొన్నిసార్లు మనుషులలో ఎంత సంపాదించాలో వాళ్ళకి తెలియట్లా. అనుకోవచ్చు, వాళ్ళు అనుకుంటున్నారు అనేక సంవత్సరాలకి నేను దానము సమకూర్చొని అనుకుంటున్నారు తప్ప ఈ విధంగా వచ్చి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారని వాడికి తెలుసా? ఒక పోలీస్ ఆయన పట్టుకుంటేనే 100 కోట్లు దొరుకుతున్నాయి, ఒక కానిస్టేబుల్ పట్టుకుంటేనే 1000 కోట్లు దొరుకుతున్నాయి. ఈ రోజుల్లో ఎక్కడ నుంచి ఈ రోజున ఎలా వస్తున్నాయి? ఒకటి ఈ రోజున అందుకని ధనాపేక్ష గురించి మళ్ళా తిమ్మోతి అంటాడు. 9-10 వచనాలు కూడా చదువునాను ఒకసారి. 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోను పడతారు. అంటే ఈ రోజున ధనవంతులు అవటానికి ఎన్ని రకాలైన తిప్పలు పడుతున్నారో వాళ్ళు. అవసరమైతే కొంతమందిని చంపేయటం కూడా ఇష్టపడుతున్నారు. అవునండి, ఈ రోజున కేసులు తారుమారు చేసేసుకుని బయటకు వచ్చేయచ్చు అనుకునే రోజున. నిజమే, మనుషులకి ఈ రోజున చాలామందికి ఆ యొక్క డబ్బు అనేది మనసులో ఉన్నంత కాలం దేవుడు గుర్తురాడు. భూమి మీద ఒక ప్రాణి ఉంటుంది, తను బతికినంత కాలం ఎప్పుడు పైకి చూడదంట. ఆ ప్రాణి ఏదో మీకు తెలుసా? దాని బాడీ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా దానికి ముందుకు ఇలా బెండ్ అయ్యే ఉంటుంది. ఎంతసేపు అది అలాగలా మురికి కోసం వెతుకుతూ ఉంటుంది బాడీ. జీవితంలో ఒకసారి పైకి చూస్తుంది అంట. అది ఎప్పుడు అది పైకి వెళ్ళిపోయేట టైం దగ్గరికి వచ్చినప్పుడు అది దాన్ని సంచేయడానికి దాన్ని తీసుకెళ్ళినప్పుడు 4 కాళ్ళు కట్టేసి దాన్ని కర్ర బట్టుకు తీసుకెళ్తుంటే అప్పుడు ఆకాశం ఎలా ఉందా అని అప్పుడు చూసుకుంటుంది అంటది. అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఈ భూ సంబంధమైన మనసు దేవుని వైపు చూడనివ్వకోకుండా కొన్నిసార్లు మన కళ్ళకి అది గురుడితనం కలిగి చేస్తూ ఉంటుంది. ఈరోజు నిజమే, ఈ రోజున ఆత్మీయ అభివృద్ధి అనేది అసలైన అభివృద్ధి అని తెలియక ఆర్థికంగా ధనవంతులుగా ఉండటమే నిజమైన అభివృద్ధి అనుకుని ఈ రోజున చాలామంది కూడా వాటి వైపే పరిగెడుతూ ఉన్నారు. నిజమే, ప్రపంచం అంతా ఇవాళ డబ్ అంటుందా, డబ్బు అంటుందా. ఈ రోజున ఎక్కడ చూసినా డబ్బే. అది సంఘాల్లో కూడా వచ్చేసింది. ఈ రోజున సంఘాల్లో కూడా అదే. కొన్ని సంఘాల్లో డబ్బు కోసం కూడా కొట్టుకుంటూ ఉన్నారు ఇలాగే. అందుకని కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవం ఏం చెప్తున్నాడు? ధనాపేక్ష సమస్త కీడులకు అది మూలము అని చెప్తున్నాడు. అందుకని లూకా సువార్త 12:21 వచనం కూడా చదివాను ఒకసారి. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనవనని అతనితో చెప్పాను. ఏమన్నాడు ఇతన్ని? వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణం నేను అడుగుతున్నాను. గుండె జబ్బు వచ్చిందంటే ఏమైపోతాం చెప్పండి? డాక్టర్ గారు నన్ను ఎంతకన్నా బ్రతికించండి, మీకు ఎన్ని కోట్లన్నీ ఇస్తారంటే నా చేతులు ఏముందయ్యా, నేను చెయ్యాల్సి మేము చేస్తాం తప్ప మా ప్రాణాలు మా చేతిలో లేవు. ఒకటి అందుకన్నాడు, ఈ రోజున వెర్రివాడిలాగా మనము ప్రవర్తించడానికి కాదన్న. నిజమే, కొన్నిసార్లు మనసులో ఆ ధనాపేక్ష అనేది ఏం చేస్తుందంటే వెర్రివాళ్ళని చేసేస్తుంది. ఈ రోజున దానికోసం సొంత వాళ్ళని కూడా చంపేస్తున్నారు, సొంత వాళ్ళని కూడా హత్యలు చేసేసుకుంటున్నారు ఈ రోజున. నిజమేనండి, డబ్బు అనేది మోసపోయి కూడా కొంతమంది పాపం వ్యాపారాలు నష్టపోయి భార్యాభర్తలు పాపం ఎవరో రైలు కింద ఎదురుగా వెళ్ళిపోయి చచ్చిపోయారు పాపం. నిన్న ఆర్థికంగా చాలామంది కూడా కొంతమంది ఇబ్బంది పడిపోతున్నారు. నిజమే, ఈ రోజున చాలామంది కూడా ఆ ధనం అనేది మనుషులు నడిపిస్తుంది అనుకుంటారు తప్ప ధనము శాశ్వతము కాదు. ధనము మనతో రాదు. అందుకన్నాడు దిగంబర్లై వచ్చామంట మనం ఈ లోకం నుండి, దిగంబర్లై మనం వెళ్ళాల. ఈ లోకంలోంచి మనం ఏది తీసుకుని వెళ్ళలేమని భక్తుడు చెప్తున్నాడు. కానీ ఈ రోజున ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుందాం. ప్రపంచం అంతా ఈరోజు డబ్బు చుట్టూ తిరుగుతుంది. కానీ ఒక ఆత్మీయంగా ఒక ఎదిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ఎలా ఆలోచించి తెలుసా? ధనము శాశ్వతము కాదు. అది మనము ఈ రోజున ఒక వాడుకుంటానికి దాన్ని మనం వాడుకోవాలి తప్ప
దాని వెనకాల నువ్వు పరిగెత్తకూడదు. డబ్బు వెనకాల నువ్వు పరిగెత్తావంటే నువ్వు ఆత్మీయంగా పతనం అయిపోతావు. నీవు దేవుని ఎదురు పరిగెత్తు. ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? మొదట నా రాజ్యమును, నా నీతిని మొదట నువ్వు చేయవలసింది అదితే నీకు కావాల్సింది ఏదో దేవుడు అది ఇస్తాడు. నీ బిడ్డలకు చదువులు కావాలా, వాళ్ళ ఫీజులు కట్టుకోవాలన్నా సరే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. అసాధ్యమంటూ ఆయనకి ఏది కూడా లేదు. నిజమే. కానీ ఈ రోజున మనము దేవుని ఎడల కాకోకుండా ఈ రోజున మనుషులు ఇలాగూ అనేక మంది కూడా ధనాన్ని నమ్ముకుంటూ ఉన్నవాళ్ళు. మరొక ధనవంతుడి గురించి చెప్తాం. ఆయన ఎవరంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చదివాను. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రమును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినము కూడా బహుగా సుఖపడుచుండేడు వాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. చాలు. ఇక్కడ మనం గమనించినట్టుదే మరొక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎలా ఉండంట? ఊదారంగ బట్టలను సన్నపనార వస్త్రము ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేడు వాడు అని ఉంది. అంటారు కదా, పైసామే పరమాత్మ అంటారా? డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది అంటారు. ఈరోజున అందుకనే మనుషుల్లో చాలామందిలో కూడా డబ్బు ఉంటేనే సంతోషం ఉందనుకుంటారు చాలామంది కూడా. కానీ వాక్యం ఏం తెలుస్తుంది తెలుసా? ఉగ్రత దినమందంట ఆస్తి ఎక్కరకు రాదు. నిజమే. అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఆయన కూడా ప్రపంచాన్ని జయించిన గ్రీకు వీరుడిగా ఉన్నాడు. ఆయన దోమ గుట్టి చచ్చిపోయాడంట. ఏంటిది? దోమ గుడితే వచ్చిన ఆ యొక్క జబ్బును బట్టి తను చనిపోయాడంట. ఆయనకి మనసు చాలా బాధ వేసింది. ఎంత ప్రపంచాన్ని జయించని ఏదో దోమను జయించలేకపోయాను నేను. దోమ కనపడద్దా? కత్తించుకుని నరికైతే సరిపోద్ది, ఏమన్నా దొరుకుద్దా మనకేమన్నా? నువ్వేమన్నా చూడు, ఎట్ట కొడదామనే లోపల దానికి చుట్టూతో కళ్ళు ఉంటాయి అనుకుంటా. అది ఎటు పరిగెత్తుతుందో తెలవదు. అది చిటిక్కుని దారుకుంటుంది. అది ఏమీ చేయలేక మనోళ్ళకి ఆల్ అవుట్లో ఇంకేంటంటే రకరకాల కాయల్స్ పెట్టేసాడు, చంపుతున్నారు. కొంతవరకే 4 రోజులకి ఏమైంది? అందుకని అన్నాడు, అలవాటైన దోమ అంట ఆలౌట్ మీద ఎక్కువ కూర్చుందంట. అలవాటైపోయింది దోమకు కూడా. దానికి అందుకని ఆలౌట్ మీద ఎక్కువ కూర్చుంటుందా? నువ్వు 100 పెడితే నాకేంటి అన్నట్టుగా అలవాటైపోయింది దానికి. ఆ దోమను చంపడం ఆయన వల్లగాక ఆయన ఒకటే అనుకున్నాట, డాక్టర్లో మీకు చాలా నమస్కారాలు, ఇక మీ వల్ల కాదని నాకు అర్థమైపోయింది, మీరు గుసగుసలాడతాం నాకు అర్థమైపోయింది, ఇక నేను బ్రతకనన్న సంగతి నాకు అర్థమైపోయింది. ఒకటి నేను చెప్తున్నాను, నేను చనిపోయేటప్పుడు నా డెడ్ బాడీని శవ పెట్టుకుని మీరే మొయ్యాలన్నాడంట. సరేలే అలాగే అన్నంట. పైగా అన్నంట, వెళ్ళేటప్పుడు నా 2 చేతులు కూడా తీసుకెళ్ళి మీరేం చేయాలి, బయట పెట్టాలి అన్నంట. ఎక్కడ పెట్టాలంట? మీరు ఆ బాక్స్కి తయారు చేసేటప్పుడు ఆ బాక్స్ నుంచి నా చేతులు ఏం చేయాలి, మీరు బయట పెట్టాలా? అదేంటయ్యా అంటే, అయ్యా నేను చనిపోతున్నప్పుడు ప్రపంచాన్ని జయించిన అనుభూతి అయితే నాకు ఉంది, కానీ బంగారము, వజ్రాలు, డైమండ్లు నేను ఇలాంటి ఎన్నో కూడా సంపాదించాను. నేను ఒట్టి చేతులతోనే వచ్చాను, ఒట్టి చేతులతో వెళ్తున్నాను. డైమండ్లు నాతో ఏమీ రావట్లేదు, బంగారం నాతో రావట్లేదు, వెండి నాతో కూడా. నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలు ఏమైనా ఉంటే నాకు ముందుగా మీరేం చేయాలంటే మరణాలు ఇచ్చినట్టుగా ఇసిరేసుకుంటూ వెళ్ళిపోమన్నాడంట. నాతో ఏమీ రావు కాబట్టి నా డెడ్ బాడీకి ముందు మీరేం చేస్తారంటే, నేను సంపాదించినవి ఎన్ని ఉన్నాయి కదా, నేనేం తీసుకెళ్తున్నానా, వాటిని మీరేం చేస్తారంటే అలా ఒట్టి చేతులతో నాకు ముందు అలా ఇసురుకుంటూ వెళ్ళిపోయింది అన్నట్టు. చూడండి, కొన్నిసార్లు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, నా ప్రాణాన్ని నా సంపాదించిన డబ్బు నన్ను రక్షించలేదు. అవునండి ఈ రోజున. కానీ మనిషికి అది ఎప్పుడు అర్థమవుతుందంటే, కొన్నిసార్లు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అర్థమైనా అప్పటికి చెయ్యి దాటిపోద్ది. నువ్వు చెయ్యి దాటిపోయినాక నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నీ యొక్క మానసికంగా నీ హృదయములో ఎప్పుడైతే దేవుని గురించిన ఆలోచన నువ్వు కలిగి ఉంటావో, రక్షణ పొందాలి, నేను బ్రతికుండగానే నా ప్రభువుని మేము సంపాదించుకోవాలని నీవెప్పుడైతే నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పిస్తావో, నిజంగా నీవు ధన్యుడు. ఆ ఆలోచన కూడా లేకోకుండా ఈ రోజున చాలామందికి ఎలా ఉంటుందంటే, రక్షణను వాయిదేస్తూ ఉంటూ చాలామంది ఉన్నారు.
ఎందుకంటే ఈ లోకంలో సంతోషం ఎంతో ఉందన్నట్టుగా, సినిమాల్లోనేదో సంతోషం ఉందో, లోకంలో ఏదో ఆనందం ఉందనుకుంటూ ఆ ధనవంతుడు ఏమన్నా తెలుసు, అక్కడ తన ఓదారంగు బట్టలను సన్నపనార వస్త్రం ధరించుకుని ప్రతి దినము కూడా బహుగా సుఖపడుచుండేవాడు అని ఉంది అక్కడ. మరి అతని దగ్గరే దరిద్రుడు ఒకడు ఉన్నాడు. అతని పేరేంటి? ధనవంతుడి పేరు రాయలేదు కానీ దరిద్రుడి పేరు మాత్రం రాశారు అక్కడ. ధనవంతుడి పేరు అక్కడ రాయలా. అక్కడ ధనవంతుడి పేరు అని రాశారా చెప్పండి? అతని పేరు రాయలేదు. ఈ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత తను వెళ్ళిన సిట్యువేషన్ ఎలా ఉందంటే, అగ్నిలో యాతన పడుతున్నట్లుగా తను చూసి ఆయన తండ్రివైన అబ్రహామా అంటూ కేకలేస్తున్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ చూడండి, అక్కడ కన్నులెత్తి నా యందు కనికరపడి తన వ్రేలికొనును నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి లాజరుతో ఏమన్నాడు? తన చిటికిన వేళ్లతో నీళ్లు పంపిస్తాడు. ఈ రోజున ఎన్ని రకాలైన మినరల్ వాటర్లు వచ్చినాయి జనాలకి, కానీ అక్కడ ఉంటుందంట నీటి బొట్టు కొరకు అల్లాడిపోతారంట. పోను కూసేపు అంటే అనుకోవచ్చు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ వేదనకరమైన స్థలము నుంచి తప్పించబడాలంటే ఈ లోకంలో జీవించుండగానే మనందరము కూడా రక్షణ వాగ్దానం సంపాదించుకోవాలి. ఆ క్రొత్త మనస్సు, నూతన హృదయము, నూతన స్వభావం అనేది మనము భూమి మీద బ్రతికుండగానే మనం అందరం సంపాదించుకోవాలి. చనిపోయినాక మనం ఏమీ చేయలేం. చాలామంది వాళ్ళ అనుభవాల్లో చెప్పింది ఏంటో తెలుసా? వాళ్ళు చనిపోయినాక వాళ్ళ ఆత్మ అలాగ పైకి లేచిపోయినప్పుడు ఎవరెవరు చేడుచుకుంటున్నారో, ఎవరెవరు చుట్టాలు వచ్చారో, ఎవరెవరు బంధువులు వచ్చారో, వాళ్ళు ఎలా తిప్పలు పడుతున్నారో అవన్నీ అలా చూసుకుంటా బాధపడతా ఉంటారంట. కానీ వచ్చి ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళ బాడీ మళ్ళీ దానిలోకి రావాలని రాలేదు. ఒక్కసారి గనక బాడీని విడిచిపెట్టిందంటే నువ్వు తలకిందలకు తపస్సు చేయి, నీ వల్ల కానే కాదు. అది నీ ఆత్మ అనేది నీ శరీరంలోంచి వెళ్ళకముందే నీవు గ్రహింపు కలిగి ఉండాలి. అందుకనే మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, బల్లారాధనలో పాల్గొండి అని చెప్పేది ఎందుకో తెలుసా? మత వ్యాప్తి కోసం కాదు ఇది. నీ హృదయములో గనక నీవు ఇప్పుడు నిశ్చేత తీసుకోకపోతే ఆ ధనవంతుడిలాగా నువ్వు తర్వాత బాధపడిన ఉపయోగం లేదు. అబ్రహాం అన్నాడు, ఇంక అది కుదరదా అని చెప్పేశాడు. ఇక అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అయ్యా సరే నా వల్ల ఇట కాదిక 28వ వచనం ఏమన్నాడు? తండ్రి నాకైతే 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలము రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? భూమి మీద అన్నదమ్ములు ఇప్పుడు గుర్తొచ్చారు. భూమి మీద ఉన్న వాళ్ళ పిల్లలు గుర్తొస్తున్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్న అన్నదమ్ములు, రక్త సంబంధులు, వాళ్ళకి రక్షణ గురించి తెలియదే. నాకులాగా డబ్బే శాశ్వతం అనుకుంటూ, ఆనందం అనుకుంటూ, ఎంజాయ్ అనుకుంటూ, నా ఎంతో సంతోషం ఉండాలనుకుని గడిపాను. కానీ అసలు పరిస్థితి ఎలా ఉంటుందన్న సంగతి నాకు తెలియదే. దేవుడు ఊరికినే రాయించాల మనకు దీనిలో ఏది కూడా. అందుకని ఆఖరిలో రాశాడు. ఏమన్నాడు తెలుసా? ఈ లేఖన భాగాల్లో మీరు ఏదైనా కలిపినా తీసివేసినా, ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం చూడండి, అక్కడ 18-19లో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినెడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అది దీనికి మనం ఎవడో కలపకూడదు, తీసేయకూడదు. దేవుడు ఏదైతే మన కొరకు కావాలని తన సేవకుల ద్వారా రాసించాడో ఇవన్నీ కూడా సత్యమనే రాయించాడు మనకి. దీనిని చాలామంది ప్రవక్తలు రాశారు, దీన్ని చాలామంది కూడా రాజులు రాశారు, రాజకుమారులు రాశారు,
కొన్ని వందల సంవత్సరాలు, ఇంచుమించు 1500, 1600 సంవత్సరాలు నిజంగా ఇవన్నీ కూడా మన కోసం సమకూర్చారండి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో కొన్ని మట్టి పలకల మీద రాశారు. పైపరస్ అనే ఒక చెట్టు బెరడు ఉంటుందంట. ఆ చెట్టు బెరడను వాళ్ళు ఏం చేశారంటే నానబెట్టి, దాన్ని ఎండబెట్టి, దాన్ని పలుచగా పొరలు చేసి దాని మీద కొన్ని రాశారు. కొంతమంది చర్మముతో అవి వాటిని పలుచగా చేసి ఆ చర్మముతో మీద కూడా కొన్ని రాశారు. అంటే రకరకాలుగా ఇవన్నీ కూడా మన కొరకు రాసించారు. ఎవరు ఎన్ని రకాలుగా రాసినా, ఆయా కాలాల్లో రాసినా, ఈ అన్నిటిలో కూడా ఒకటే అంశాన్ని గుర్తిస్తూ పాత నిబంధన రాసిన, క్రొత్త నిబంధన రెండు కూడా ఒకే అర్థం ఇచ్చేలాగా. మరి కాలాలు వేరైనా సరే దాన్ని రాయించిన వాడు పరిశుద్ధాత్ముడే గనుక దానిలో భావం అనేది ఎక్కడా పోకోకుండా ఇవన్నీ కూడా మన కొరకు సిద్ధపరిచారు. ఈ రోజున వాక్యం వింటున్న మన జీవితాల్లో ఎవరెవరో రాశారులే ఊహించుకునే అనుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు పరిశుద్ధాత్ముడు నీ కోసం, నా కోసం, మనందరం రక్షణ పొందాలని అక్కడికి వెళ్ళినాక ధనవంతులాగా, అయ్యో మా నాన్నకు సువార్త తెలియదే, మా పెద్దమ్మకు సువార్త తెలవదే, మా అక్కకి తెలవదే, మా బాబాయికి తెలవదే, నువ్వు నెత్తినోరు కొట్టుకోకుండా ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా? ఆ రక్షణ వాగ్దానం అనేది మనం సంపాదించుకోవాలి. అందుకన్నాడు, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి అని యోవేలు భక్తుడు చెప్తాడు. కనీసం జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, బతికుండంగా ఒకసారి చూసుకోండి, మీ గుండె కొట్టుకుంటుందో లేదో. నీ ప్రాణంతో చెప్పుకోండి, నా ప్రాణమా, అయ్యా నా ప్రాణమా, ఇప్పటికైనా నా మాట విను. ఎందుకంటే ఈ రోజున నీ మాట వినుకోకుండా అది ఇప్పుడు దాకా నీ కొంపలు ఆరిపేసింది. నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా బ్రతికేలాగా, నీ కళ్ళు నీ ఇష్టానుసారంగా చూసేలాగా, నీవు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేటట్టుగా, నీ హృదయం నచ్చినట్లుగా, సొలొమోను గారు కోరుకున్నట్టుగా బ్రతికినట్టుగా నీ మాట వినుకోకుండా కొన్నిసార్లు నీ ప్రాణం లోక సంబంధమైన వాటిని వెతుకుతుందేమో. ఆర్థిక సంబంధమైన ఎదుగుదలే ఒకవేళ అదే మంచి ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. అసలైన అభివృద్ధి అది కాదంట. ఆత్మీయ అభివృద్ధి అసలైన అభివృద్ధి. అక్కడికి వెళ్ళినాక బాధపడుతున్నాడు. ధనవంతుడిగా తన ఈ లోకంలో ఎంతో సౌఖ్యాన్ని అనుభవించేవాడు, ఎంతో సుఖపడేవాడు. కానీ తనకు అర్థమైంది ఏంటంటే, అయ్యో నేను ఇలాగ అయిపోతాను అనుకోలేదే. నా క్రింద ఉన్నాడు పేదవాడు, దరిద్రుడాడు, ఆడు ఏనాడు కూడా ఏమీ ఆశించలేదు, నేను ఏది పడైతే అది తినేవాడు. ఆడి విశ్వాసాన్ని కాపాడుకున్నాడే. కనీసం ఏ రోజన్నా ఆడికి ఆయింట్మెంట్ కూడా నేను డబ్బులు ఇవ్వలేదు ఆడికి. పేదోడు, ఆ కుక్కలే పాపం ఆడికి గజ్జి ఆ రసి అంత నాకుతూ ఉండయ్యా. దేవుడు నిజంగా అలాంటి వ్యక్తిని ఇంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడా? నా కళ్ళ ముందు ఉన్నవాడే కానీ నా కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు కదా, వాడు ఇంత అనుభవిస్తున్నాడే, ఇంత దేవునితో అంత సంతోషాలు అనిపిస్తున్నాడే. ఈరోజు నేను యాతన పడుతున్నా, ఆ రోజు బాధపడి మన ఉపయోగం లేదు. ఆదివారం వచ్చిందంటే చికెన్ తెచ్చుకుందాం, ఆదివారం వచ్చిందంటే చక్కగా మటన్ తెచ్చుకుందాం, వెరైటీలు. అయ్యా కొంచెం మబ్బుగా ఉంది, ఏమైనా తలకాయ కాళ్ళు కూడా దొరుకుతాయి చూడు వచ్చేటప్పుడు. కొంచెం మమ్మీ ఈరోజు నాకు కొంచెం చికెన్ ఫ్రైడ్ రైస్ వండుతావా, పలావ్ వండుతావా, బిర్యానీ వండుతావా. కోరికలు బాగానే ఉంటాయి మనకి. కానీ ఆ వేదనకరమైన స్థలం నుంచి తప్పించబడటానికి అందుకనంటే బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈరోజున మన బిడ్డలకు నేర్పించవలసినవి మనం నేర్పించాలి. ఏది శాశ్వతమో, ఏది మనకి ప్రాముఖ్యతో ఈ రోజున మనం మన బిడ్డలకు నేర్పించుకోవాలండి. ఈ రోజున అందుకని నీ బిడ్డలకి బైబిల్ చదివించడం నేర్చుకోవాలి. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, వాక్యమే నీ బాధలను నెమ్మదిస్తుంది. బైబిల్ గురించి ఒక ఆయన విబ్రేషన్ ఏం చెప్పాడు తెలుసా? బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ ద ఎర్త్ అంట. అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మూలమైన నీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ అంటే హెచ్చరికలు అనుకోండి. బేసిక్ అవన్నీ కూడా ప్రాథమికమైన హెచ్చరికలు ఏంటంట? నీవు బిఫోర్ లివింగ్ ద ఎర్త్ అంటే నీవు భూమిని విడవక ముందే ఈ యొక్క బైబిల్ అనేది నిన్నేం చేస్తుంటే హెచ్చరిస్తుంది. ఇలా బ్రతుకు, అలాగుండాలి, ఇలాగుండాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, అది చూడకూడదు. వాక్యాన్ని ధ్యానించు. ఈ రోజున జీవమగల దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా నేర్చుకోవాల్సింది అదే. ఈ భూమిని మనం విడిచిన తర్వాత మనం ఏమీ చేయలేము.
ఒక్కసారి నీ గుండె చప్పుడు ఆగిపోతే నేను ఏమీ చేయలేమిక. అందుకని దేవుడు తన సేవకుల ద్వారా ఎన్నోసార్లు మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కాదు అనుకుని నిర్లక్ష్యంగా చూద్దాంలే, ఇంకో సంవత్సరం చూద్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దాంలే అని నువ్వు అనుకోవద్దు. యాకోబు అన్నాడు, రేపేం జరుగుద్దో మీకు తెలియదు, రేపేం జరుగుద్దో మీకు తెలియదు. అందుకని ఆదిమ సంఘము ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంటింట రొట్టి విరచుట పని పాట కాదు, లేక కాదు. అక్కడ రేపు ఎవడు ఉంటాడో పోతాడో మాలో మాకు తెలవదు. ప్రభురాత్రి భోజనం అంటే అంత తేలిగ్గా ఉంది ఈ రోజున చాలామందికి. నాకు అవసరం లే, భక్తులు మీరే తినండి, మీరే తీసుకోండి అనుకుంటున్నారు కొంతమంది. లేదు, నా శరీరమును నా యొక్క రక్తమును త్రాగవని వాడు నాతో పాలు లేదన్నాడు దేవుడు. వాడే నిత్యజము గలవాడు. మరి నువ్వు ప్రభు బలలో పాల్గొనాలి, నువ్వేం చేయాలా? ఈ లోకంలో ఉండగానే రక్షణ అనుభవం నువ్వు సంపాదించుకోవాలా. ఏదో నువ్వు అలాగే ఉంచుకుని తలకాయ అలా ఉంచుకుని అలాగే నువ్వు వెళ్ళిపోతే రేపొద్దున నువ్వే బాధపడుతుంది దానికి. ఇదే మాటలు రేపొద్దున అక్కడ నీ చెవుల్లో గింగురమంటాయి. ఇదే మాటలు, అయ్యో నా దైవజనుడు ఎన్నిసార్లు నాతో మాట్లాడాడే, ఎన్నిసార్లు నన్ను ప్రేమించాడే, నేను ఏదో ఎన్నట్టుగా అటు ఏదో చూసుకుంటా, బైబిల్ చూసుకుంటా, ఫోన్ ఇంకా చూసుకుంటా, నాకెందుకులే ఇప్పుడే తర్వాతలే అనుకుంటా. నీ మనసులో ఏదో నువ్వు అలాగే అనుకుని ఊహించుకుని నువ్వు అలాగే దాటవేస్తే రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. అవును, అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడో ధనవంతుడు ఎవరో తెలుసా? లూకాసు వార్త 18వ అధ్యాయము 23వ వచనం రండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 23వ వచనం రండి. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. చాలు. ఈ ధనవంతుడు ఎవరో తెలుసా? యేసు ప్రభువుని దగ్గరకు వచ్చి ఏమడిగాడు తెలుసా? సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడు ఒకటకు నేనేమి చేయాలి? రైట్ క్వశ్చన్ వేసాడు కదా, రైట్ పర్సన్నే అడిగాడు కదా. నిజమే, రైట్ టైంలో అడిగాడు, రైట్ పర్సన్నే అడిగాడు, అడగాల్సిన ఆయన్నే అడిగాడు. ఎందుకు? మరి అక్కడి నుంచి వచ్చిన ఆయనేగా, పరలోకం నుంచి వచ్చింది ఆయనే కాబట్టి, అయ్యా నిత్యజీవమునకు వారసుడకు నేనేమి చేయాలి? మరి ఆయన చెప్పిన దానికి మరి సమాధానానికి ఏమైనా లోపడ్డాడంటారా? కొంతమంది అడగాల్సిన వాడిని అడగరు. ఈ జ్ఞానులు ఏ రోజు అడిగినట్టుగా ఎవరిని అడిగారు? యూదుల రాజు ఎక్కడున్నాడయ్యా ఎవరిని అడిగారు? ఏ రాజుని అడిగినట్టుగా అడగలా, అడగాల్సిన ఆయన్నే అడిగాడు. యేసు ప్రభునే అడిగాడు, అయ్యా నిత్యజీవము కావాలంటే నేనేం మంచి కార్యం చేయాలి, దాని వారసులకు నేను ఏం చేయాలి అడిగాడు. నిజమేనండి. ఎందుకంటే ఒక వ్యక్తి అడిగినప్పుడు ఆయన ఏది చెప్తున్నాడో అది వింటే మన ధన్యులం. ఆయనకి మన హృదయం తెలుసు, మన అంతరంగం తెలుసు. ఆయనకి మనం ఇవ్వడం చెప్పవసరంలా. అన్నీ కూడా పాటిస్తున్నానయ్యా బాల్యం నుంచి కూడా అన్నాడు. ఓకే, మంచిదే. కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమన్నాడు? నీ ధనము నమ్మేసి పేదవాళ్ళకు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. కానీ అతను వెంబడించగలిగాడా? చెప్పండి. తన మనసులో డబ్బు లేకపోతే బ్రతకడం చాలా కష్టం. అందరినీ చెప్పలేదండి. దేవుడు ధనవంతులందరినీ డబ్బు అంతా వదిలేసి రమ్మని చెప్పలా. ఒక వ్యక్తి యొక్క హృదయం అనేది ఎక్కడ ఆధారపడిందో దేవుడికి అన్నీ తెలుసు. ఆ వ్యక్తితో కావాలని చెప్పాడు దేవుడు. ఒకవేళ నీ జీవితంలో గనక ఏదైనా ఒక అమ్మాయికో అబ్బాయికో నీకు ఎక్కడన్నా నీకు తాళం పడిపోయిందనుకో, దేవుడు ఏమంటాడు? ముందు వదిలేసిరా అయ్యా అంటాడు. నీకు అది కష్టం. అమ్మో, నేను ఆ అమ్మాయి లేకపోతే ఉండలేను, నేను ఆ అబ్బాయి లేకపోతే ఉండలేను, చచ్చిపోయినా చిట్టాకి చచ్చిపోతా రైలుకి ఎదురెళ్ళి, నిన్నెవడు బాగు చేయలేడే. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలా. నువ్వు నిత్యరాజ్యముకు వెళ్ళాలంటే ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైంది ఏదైతే ఉందో నీ మనస్సాక్షి తెలుసు, నీ హృదయానికి తెలుసు. అది ఒకవేళ ఏదైనా అవ్వచ్చు, ఒకవేళ నీకున్న ఏ బలహీనత అయ్యి ఉండొచ్చు. ఆ బలహీనతను దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు మనం విడిచిపెట్టాలా. వాక్యం ఎందుకు చెప్తుంది? అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు.
నీ మనసులో గనక నేను ఆ అబ్బాయిని వదలను, ఆ అమ్మాయిని విడిచిపెట్టలేను, నా ప్రాణమా నువ్వే సర్వస్వం అనుకుంటా, నువ్వు అలాగే ఉంటే నిన్నెవడు కాపాడలేడే. చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండాయన అన్నాడు, డబ్బులు ఊరికినే రావు అన్నాడు. అట్లాగే పరలోక రాజ్యం కూడా ఊరికినే రాదు. మన పాపములను ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని ఏం చేస్తాడు, ఆయన పవిత్రులుగా చేస్తాడు. అవునండి. ఈ రోజున దేవుడు ఒక మాట చెప్పినప్పుడు నువ్వు అది విడిచిపెట్టడానికి వెంటనే లోబడితేనే నువ్వు ధన్యుడు. నువ్వు ఆయన మాట వినుకోకుండా, నువ్వు లోబడుకోకుండా, దేవుని యొక్క మాటకు విధేయత చూపించుకోకుండా నువ్వు అలాగే వెళ్ళిపోతే ఈ వ్యసనపరుడుగా వ్యసనపడుతూ అలాగే తిరిగి వెళ్ళిపోయినట్టుగా మన జీవితంలో ఏవీ పొందుకోలేము. చర్చికి వచ్చి ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారని వస్తున్నామండి 25 ఏళ్ళ నుంచి. మరేంటన్నా అడ్రస్ మారింది ఏంటి, ఇక్కడికి వచ్చేవి ఏంటంటే పాస్టర్ గారు ఇప్పుడు చెప్పలేదా రక్షణ పొందమని, బాప్తీసం తీసుకోమని, కానీ మనసాక్షిని జాగ్రత్త కాపాడుకోమని, నోట్లోంచి బూతులు ఇంగ్లీష్ పదాలు రాకోకుండా నువ్వు జాగ్రత్తగా నీ నోటిని భద్రపరుచుకోమని, నీ పెదవులు జాగ్రత్తగా కాచుకోమని పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదండి? చెప్పాడండి. కానీ ఎన్ని చెప్పినా అది మనం తీసుకుంటేనేగా, అది మనకు కాదులే ఇంకోహళ్ళకిలే అనుకునే మనస్తత్వం మనలో ఉండటానికి కాదండి. మొదట మనల్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. అందుకని బోధకమైన మీరు అన్నాడు, కఠినమైన తీర్పు పొందుకోకుండా మీరు జాగ్రత్త చూసుకోవాలి. మాకు 2 పాళ్ళు శిక్ష ఉంటుంది. బోధించిన ప్రకారం మేము బ్రతకపోతే ఏదో కోసేయటం కాదు, కోతలు ఇక్కడ వచ్చి దాని విషయంలో మేము ఎంతో ప్రయాసపడాలా, పెనుగులాడాలి. దేవుడు ఒక మాట చెప్పటానికి ఇది ప్రజల్లోకి వెళ్ళకోకుండా అపవాది ఎన్నో రకాలుగా అడ్డుకుంటా చూస్తాడు. వాడి ఉద్దేశం ఏంటంటే ప్రజలు రక్షణ పొందుకోకుండా, వాళ్ళు నిజదేవుని దగ్గర రాకోకుండా వాడి మనుషులను ఎన్నో రకాలుగా బిజీగా పెట్టేస్తాడు. అన్నిటికీ వంకలే. ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళటానికి కూడా ఎన్నో సాకులు. ఈ రోజున చాలామంది కూడా రాలేరు కూడా. 1 గంట కూడా దేవుని సన్నిధిలో గడపలేని వాళ్ళు చాలామంది ఈరోజు ఉన్నారు. పరిశుద్ధనాన్ని పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపం. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చింది మనం మౌనంగా ఉండటానికి కాదు, దేవుని పాదాల దగ్గర నువ్వు గోజాడుకుంటూ నేర్చుకోవాలా. అవునండి. మార్కు సువార్తలో ఏం చెప్పాడు తెలుసు అతని గురించి? 10వ అధ్యాయం 22వ వచనం చదువునానా? అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచూ వెళ్ళిపోయాను. డబ్బు నేను ఎక్కడ నిలిచి పెడతాను? ఊరోళ్ళందరూ దాన ధర్మం చేసి నన్ను అడుగుతున్నా? నిన్ను అడుగుదే మళ్ళా. నిన్ను పరీక్షించడానికే దేవుడు ఒక మాట చెప్తాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళు, నువ్వు విడిచిపెట్టొచ్చే అన్నాడు. దేవుడు విడిచిపెట్టాడా? అబ్రహాము తీసుకున్న నిర్ణయానికి దేవుడు అబ్రహాము వంశాన్ని నేటికి దీవెనకరంగా చేయలేదా? మాట ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు అండి ఆయన. దేవుడు అన్నాడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్నేదో అడుక్కునే వాళ్ళ చేయడు కదా. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు ఫలించటం వల్లనే నా తండ్రికి మహిమ అన్నాడు. మనము ఆశీర్వాదకరంగా ఉండదు, దేవుని సంతోషం. మన బిడ్డలు దీవెనకరంగా ఉండటం మనకు ఎంత సంతోషమో, ప్రభు బిడ్డలుగా దేవుని ఆరాధించే బిడ్డలుగా మనము కూడా ఎప్పుడు ఘనమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఘనమైన స్థితిలో ఉండటానికి ఒకవేళ నీకు అడ్డుగా ఏదో ఉంటుందో, ఆత్మీయంగా ఎదుగుదల లేకోకుండా ఏ అయితే నీకు వ్యసనము కానీ ఏ బలహీనత అయితే అడ్డుగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టేమన్నాడు. అందరం డబ్బు విడిచిపెట్టేమనలే దేవుడు. నీకు త్రాగుడు అడ్డంగా ఉందంటే దేవుడు తాగుడు విడిచిపెట్టేమన్నాడు. కైని అలవాట్లో ఉన్నావా, కైని విడిచిపెట్టేయమంటాడు దేవుడు. ఒకవేళ ఒక స్త్రీ ఒక పురుషుడు నీకేమన్నా నీ హృదయంలో స్థిర నిర్ణయం తీసుకుని నిశ్చిత కలిగి ఉన్నారా, వాళ్ళని పక్కన పెట్టేయమంటాడు. లేదండి ఇద్దరు కావాలి నాకు అక్కడ కూడా అన్నావు అనుకో, అది ఎలా ముడియేది అంటాడు ఆయన. కుదరదు. నీకు ఎవరైతే దేవుడు భాగస్వామ్యాన్ని ఇచ్చాడో నువ్వు బ్రతికినంత కాలం వాళ్ళతోనే ఉండు, అంతే. మరణము తప్ప మనల్ని ఏది కూడా మనల్ని ఎడబాపు చేయకూడదు. నీ కష్టార్జితం కూడా ఇంకొకరి ఇంటికి చేరటానికి వీల్లేదు.
నీ కుటుంబానికి చెందాలది. నీ కష్టార్జితమో ఎక్కడ ఏ సారా కొట్టు కూడా తగలేయటానికి లేదు. అది నీ కుటుంబానికి, నీ బిడ్డలకే చెందాలది. దేవుడు నీకు శక్తిని ఊరినే ఇచ్చాడా? పని చేసుకోమని దేవుడు నీకు పని ఊరినే ఇచ్చాడా? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము దేవునికి మహిమ కొరకు వాడాలా. దేవుడిచ్చిన డబ్బులు, దేవుడిచ్చిన వాహనము, దేవుడిచ్చిన గృహము అది దేవుని మహిమార్థమైన వాడాల్సిందే తప్ప నీ ఇష్టానుసారంగా వాడుకుంటానికి వీల్లేదు. మరి ఒక ధనవంతుడు ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం చదువు. దాని గుండా పోవచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు, ధనవంతుడనైన జక్కయ్య అనే పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండిట వలన చూడలేకపోయాను. చాలు, ఇక్కడ మనకు తెలుసు ధనవంతుడైన జక్కయ్య. ఎవరైన పేరు? జక్కయ్య. అంతకుముందు ముగ్గురున్న ధనవంతుల పేర్లు ఏంటి తెలుసా మీకు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని ఆయన పేరేంటి? ధనవంతుడి పేరు తెలీదు మనకి. తండ్రి అయిన అబ్రహామా అని కేకలేసిన ధనవంతుడి పేరు కూడా దీనిలో రాయబడలేదు. ఇంకొక ధనవంతుడి గురించి విన్నాం. సద్బోధకుడా నిత్య జీవమునకు వారసు నేనేం చేయాలని చెప్పి ధనవంతుడు యేసు ప్రభునే అడిగాడు. ఆయన పేరు అని రాయబడి ఉందా అంటే ఆయన పేరు రాయబడలా. చూడండి, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో నిజంగా ఈ రోజున రక్షింపబడిన ఒక్క జక్కయ్య పేరు మాత్రమే రక్షించబడింది. కానీ ఈ లోకగారి దానిలో ముగ్గురు ధనవంతుల పేర్లు కూడా రాయబడలేదు. మరి మన పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే మనం ఏం చేయాలి? మన పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే రక్షణ అనుభవం లేకుండా రాదు. మన పేరు ఆ జీవగ్రంథం ఉండాలి. ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ సరిపోదమ్మా. ఈ భూమి మీద మనకి బస్సులో చూపిస్తాక మనకు వస్తుంది. ఒకవేళ నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ప్రభుత్వ పథకాలకు వెళ్ళాలన్నా ఈ ఆధార్ కార్డు నీకు సరిపోద్ది తప్ప ఈ ఆధార్ కార్డు పెట్టులో వేసేయమన్నా అప్పుడు ఉపయోగపడదు. అది చేయదు అది. అందుకని కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి ఈ లోకంలో మనుషులు ఆయన పెంచి బిరుదిచ్చారు, పాపి అయిన మనుషుడు అన్నారు అతను. యేసుప్రభు చూడాలనుకున్న ఉద్దేశంతో మేడు చెట్టు ఎక్కాడు. ఆ తిన్నగా యేసుప్రభు రాగానే వెంటనే అతను జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను మీ ఇంటికి రావాలి అన్నాడు. సరే, మొత్తానికి యేసుప్రభు అంటమే మనవడు గబగబా దిగేసి మనవడు సంతోషంతో ఆయన చేర్చుకుంటున్నాడు. సరే, మొత్తానికి ఆయన వచ్చేటప్పుడు యేసుప్రభు ఏం చెప్పలా, జక్కయ్య వీళ్ళందరూ మనుషులందరూ ఇలా మాట్లాడుతున్నారు కదా, యేసుప్రభు తెలవకుండా ఏమైనా ఉంటుందో చెప్పండి. వాళ్ళ మనసులో ఏమనుకున్నా కూడా ఆయనకు అన్నీ తెలుసు. బాహటంగానే గొనుగుతున్నారు ఓ పక్క నుంచి. ఎంతమంది మేము వెనకాల పడుతుంటే మా ఇంటికి ఆయన వస్తానలేదు. ఇప్పుడు ఒక పాపి అయిన మనుషుడి యొక్క ఇంటికంటగా ఆయన వెళ్తానన్నాడు. మళ్ళీ పైగా చెట్టు ఎక్కినోడు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన రాజకీయం అంటే ఎక్కడా లేదమ్మా ఎక్కడే ఉందమ్మా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు మనుషులు. మాట్లాడేవాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. చర్చికి వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారు. హృదయం తెరవకోకుండా, హృదయాన్ని దేవునికి ఇవ్వకోకుండా రకరకాలుగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వాళ్ళు సంఘాల్లో కూడా చాలామంది ఉంటారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే నీ హృదయమంతటితో దేవుని వెదకాలని, నీ హృదయమును దేవునికి అర్పించాలని, నువ్వు లోతైన పశ్చాత్తాపగలిగి ప్రార్థనలో నువ్వు గడపాలని దేవుడు కోరుకునేది. మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడేం చూస్తాడు? హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన హృదయాలు పరీక్షించేవాడు, హృదయాన్ని పరిశీలించాడు. ఆకాశం నుండి నరులందరూ కూడా ఏం చేస్తున్నాడు ఆయన? వారి హృదయాలు పరీక్షించే దేవుడు. ఆకాశం నుండి చూస్తాడు ఆయన. దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనము కూడా ఎలా ఉంటున్నామో, మన ఆత్మీయంగా మనం ఎలాగుంటున్నామో, మనం ఏ నిర్ణయం తీసుకున్నామో నీ జీవితంలో అన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడే. కాబట్టి ఈ జక్కయ్య ఇంటికి వెళ్తాననగానే ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయి వెళ్ళవని చాలా సన్నుకుండ్రి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యుద్ధనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూసారా ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, తన హృదయంలో సరి చేసుకుంటున్నాడండి. నా డబ్బులు ఎలాగా
అంతా ఇచ్చేసి నేను అట్టగా నా ఆస్తిలో ఏమన్నాడు, ఉన్న సగం పేదలకు ఇచ్చేస్తాడు. ఇంకా ఉన్న సగంలో ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు ఏదైతే నేను అన్యాయంగా తీసుకున్నానో దానికి మళ్ళీ ఏం చేస్తాడు, 4 గంటలు లేని వాళ్ళకి రేపొద్దున వాళ్ళ ఆవిడ అనొచ్చు, ఏమయ్యా నీకు మరీ ఎంత పిచ్చ పడితే పనికిరాదయ్యా మామూలు రోడ్డు ఎక్కిస్తావా అని కూడా అనొచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాకు ఎక్కువ నడిపించేది. మనిషి అయితే తలకాయ ఉంటుందంట కానీ మెడకాయ మాత్రం ఆడవాళ్ళనంట కదా. సరే ఏదో వింటా ఉంటాం అప్పుడప్పుడు అలా మాట్లాడతాను, ఆడవాళ్ళు ఏమనుకోబాకండి దాని గురించి. ఏది ఏమైనా ఈ రోజున కొంతమంది స్త్రీలు కూడా మరి ఇంట్లో మరి వాళ్ళు కూడా ముఖ్య పాత్ర పాటిస్తారు కాబట్టి ఆమె కూడా రేపొద్దున అనొచ్చు, అయ్యా నువ్వు ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటే నువ్వు ఎట్టాగనుకోవచ్చు. కానీ ఆమె కూడా ఏం మాట్లాడి ఉండదండి. చూసారా, ఆమె సంతోషించుంటుంది, అమ్మయ్య మా ఆయనకి ఏదో డబ్బు మీద దరిద్రం పోయింది నాయన, ఇప్పుడు దాకా మా ఇంటి బయటికి వెళ్తే మేము బతకలేసి వస్తున్నాం, ముందు అసలుకి అక్కడ మేము తిట్లు వెళ్ళినా చేస్తున్నాం, ఈయన ఏమో పీనాయిషోడో ఏముంటుంది డబ్బులో కానీ బాబు మేము బయటికి వెళ్ళక తెచ్చాము, ఇప్పుడు ఈ దరిద్రం పోయిందని చెప్పి ఆమె ఎంతో సంతోషించుంటుందని. నిజమేనండి. ఎందుకంటే ఒక వ్యక్తికి జయం రావాలంటే దేవుడు అతని హృదయం తెరవకపోతే జయం అనేది రాదు. అతని మనసులో అతని అంతరంగంలో జయం రావాలంటే ప్రభు అతని హృదయం తెరిస్తేనే వస్తుంది. ఆ మాట్లాడకపోయినా ప్రభుతో నడిచే నడకలోనే అతనికి అర్థమైందని తెలుసా, నేను పరిశుద్ధుడు, నా ఇంటికి రావడం నేనేమాత్రం యోగ్యుడును, నా ఇల్లు ఏ పాటిది, నా ఇంట్లో మంచిదిగా లేదే, అంతా నేను దోచుకున్న వస్తువులే కదా, ధనాపేక్ష సంపాదించిందే కదా. వెళ్తున్నప్పుడే తన హృదయాన్ని సరి చేసుకున్నాడు, మార్గ మధ్యలోనే తన అంతరంగాన్ని సరి చేసుకున్నాడు. తన ఒక నిర్ణయానికి వచ్చేసాడు, నా ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తానయ్యా, ఎవరి దగ్గర అయితే నేను నిర్ణయం తీసుకున్నాను వాళ్ళందరికీ నేను తిరిగి ఇచ్చేస్తానయ్యా. అవునండి, ఎందుకంటే తనకు ఒకటి అర్థమైపోయింది, నా ఆస్తులన్నీ ఈ రోజున ఎవరికైనా సరే ఇచ్చి పారేయటానికి నేను ఇష్టమే అని చెప్పి తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతనికి అర్థమైంది అనుకుంటున్నారు జనాలు, ఇవాళ అతను పిచ్చి పెట్టిందేమో అనుకుంటారు జనాలు. నిన్నటిదాకా డబ్బు అని పెట్టి వచ్చినప్పుడు ఏమన్నాడు, నా డబ్బు పేదవాళ్ళకి ఇచ్చేస్తాడే. అది పిచ్చితనం కాదండి, అబ్రహాం పొందుకున్న విశ్వాసం ఆయన కూడా పొందుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాము కుమారుడు అనిపించుకుంటూ సామాన్యం అనుకున్నారా? అబ్రహాము ఎంత విశ్వాసంతో తన కుమారుడు ఇవ్వటానికి కూడా ముందుకు వెళ్ళిన ఆ విశ్వాసంలో ఇప్పుడు అబ్రహాము కుమారుడిగా ఎవరు వచ్చారంటండి, జక్కయ్య ఇచ్చాడంటండి. అవునండి, ఈ రోజున మనం అనుకోవచ్చండి, అతను ఆత్మీయంగా ఎప్పుడైతే ఎదగాలనుకున్నాడో ఈ డబ్బు తృణప్రాయంగా ఏం చేశాడు అంతే. ఈ డబ్బే కదా నన్ను ఇప్పుడు వరకు మనుషుల్లో నన్ను తిట్టుకునేటట్టు చేసింది. అవునండి, తనకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ లోకంలో ఆస్తులు శాశ్వతం కానీ జక్కకి అర్థమైపోయిందండి. నిజమేనండి, అంతకుముందు ఎంతోమంది భక్తులు కూడా బతికారు. అబ్రహాము విశ్వాసం నడిచాడు. మోషే కూడా హెబ్రీ బతుకులు అంటాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమనేతను ఎంచుకున్నాడు. మీరు విశ్వాస వీరులు చాలామంది ఉంటారు హెబ్రీలో రాయబడిన పత్రికలో. చూడండి, వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ ధనము శాశ్వతము కాదని వాళ్ళకి అర్థమైపోయింది. ఒకటి నిర్ణయించుకున్నారు, ఆత్మీయ అభివృద్ధి అసలైన అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అసలైన అభివృద్ధి కాదు, ఆత్మీయ అభివృద్ధే అసలైన అభివృద్ధి. అందుకని 4 ధనవంతుల గురించి లోకా గారు చెప్తూ 3 ధనవంతుల పేర్లు రాయటానికి ఇష్టపడలేదు, కానీ 4వ ధనవంతులైన జక్కయ్య పేరు మాత్రమే రాయటానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్న మన అందరం కూడా ఆత్మీయ అభివృద్ధి అసలైన అభివృద్ధి నువ్వు గ్రహిస్తే నువ్వు రక్షణ పొందుతావు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఈ లోకంలో మనం గొప్పవాళ్ళు అనిపించుకున్నా, అన్నాను సూపర్ అన్నా అని నిన్ను ఎన్ని పొగిడినా, ఈ లోకంలో మనతో ఏమీ రాలేదు, ఏమీ తీసుకెళ్ళదు. వాక్యం ఒకటే చెప్తుంది, వారి క్రియలే వారి వెంట వచ్చును. ఈ భూలోకంలో దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి జక్కయ్య వలె మన హృదయాన్ని సరి చేసుకుని తన ఇంటి వారికి రక్షణ సంపాదించుకుని మనందరికి ఒక ఆదర్శపరంగా జీవించిన ఆ ధనవంతుడి వైపు చూసి నిజంగా దేవుడు ఎంతో సంతోషించాడు. ఈరోజు మందిరానికి వస్తున్న మనము యేసయ్యను చూడాలని వచ్చాము, యేసయ్య వాక్య వినాలని వచ్చాము. మరి ఎంతవరకు మనం యేసయ్య మనని ఇంటికి చేర్చుకోగలుగుతున్నాం? ఎంతమంది మన గృహాల్లో మన ఇంటి వారందరూ రక్షణ కొరకు మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడిందని మనం గ్రహిస్తున్నాం. నీవు తీసుకునే నిర్ణయమే నీ ఆశీర్వాదానికి మూలమవుతుంది, నీ ఇంటి వారి రక్షణ మూలమవుతుంది. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం, ప్రభా ఈ దినమందు ప్రభా నాతో సూటిగా తేటగా మాట్లాడుచున్నందుకు వందనాలు.
ఆత్మీయ అభివృద్ధి అసలైన అభివృద్ధి అని మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభా. అయా నాయన మేము ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో అభివృద్ధి చెందాలని ప్రభా నీ భక్తుడు ఆయన గాయతో చెప్పినట్లుగా ఈ రోజున మేము ప్రభా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకునే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచయ్యా. అయా ధనవంతులుగా ఈ లోకంలో ఎంతో పేరు ప్రఖ్యాతికి ఇచ్చిన ఎంతో మంది ఉన్నారు, కానీ అయా ఈ లోకములో ప్రభా అసలైన ఆశీర్వాదము, అసలైన ప్రభా నాయన దీవెన అనేది అది ఆత్మీయ అభివృద్ధి వల్లనే జరుగుతుందని మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. వాక్య విన్న మా జీవితాల్లో మా హృదయమంతుడితో ప్రభా నాయన నిన్ను ఆరాధించి మా హృదయమంతుడితో ప్రభా మా గృహాలలో కూడా రక్షణ సునాదం వినపడినట్లుగా మీరు ద్వారాలు తెరవండి ప్రభా. జక్కయ్య ఎవరో అని చూడాలని వచ్చిన జక్కయ్యని నువ్వు పిలిచి మాట్లాడి అతనితో ప్రభా మాట్లాడుతున్నప్పుడే తన హృదయాన్ని సరి చేసుకున్నాడు. తన ఇంటి వారికి రక్షణ సంపాదించుకోవడానికి తన మార్గాన్ని సరళం చేసుకున్నాడు ప్రభా. మరి ఎన్నో సంవత్సరాల నుంచి నీ మందిరానికి వస్తున్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి నీ వాక్యం వింటున్నాం, కానీ ప్రభా అయా ఇంకనూ ప్రభా నాయన ఆత్మీయ ఎదుగుదలని మరుగుజ్జులుగా మేము ఉండటానికి కాదు ప్రభా. అయా నీ కొరకు నిలబడే విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. అబ్రహాము పొందిన విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. హానోకు పొందిన విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. అనేక మంది ప్రభా రాహాబ్ అనే వేశ్య కూడా విశ్వాసుల పట్టికలో ఉంది ప్రభా. తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్నావు ప్రభా. నిజమే ప్రభా నాయన అలాంటి విశ్వాస యాత్రలో మేము కూడా ముందుకు సన్నట్లుగా ప్రతి బిడ్డ హృదయాన్ని, ప్రతి బిడ్డ మనోనేత్రాలు కూడా తెరవచేయండి. నమ్మకమైన బిడ్డలుగా నిన్ను ఆరాధించి గణపరిచి నేడు అనే సమయం ఉండగానే మా హృదయమంతట నిన్ను స్తుతించి మా హృదయాలు సరి చేసుకుని నీవిచ్చే నిజమైన ఆశీర్వాదము, నిజమైన ఆత్మీయ అభివృద్ధి కలిగిన బిడ్డలుగా నన్ను మమ్మల్ని సిద్ధపరిచి నీ దీవులతో మమ్మల్ని పంపించండి. బలహీనలు కూడా జ్ఞాపం చేసుకోండి. బిడ్డల చదువుల్లో మీరు తోడుకుండండి. వాతావరణం మీరు స్వాధీనపరచుకోండి. పంటలు కావాల్సిన వర్షాన్ని కూడా పంపించండి ప్రభా. తండ్రి సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవే మా తండ్రికి నడిపించి అసలైన అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి అని మేము కూడా గ్రహించుకుని జక్కయ్య వలె ముందుకు సాగే కృపను నాకు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.